రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డిపై ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన వెనకాతలో మానవ బాంబులు ఉన్నారు అని అనేసి అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఒక మానవ బాంబుల్లా చూస్తున్నారు అన్నట్టుగా కేటీఆర్ గారు, అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకి మమ్మల్ని మానవ బాంబులు అంటున్నారు, కానీ ఆయన వెనకే మానవ బాంబులు ఉన్నారు అన్నట్టుగా కేటీఆర్కి వ్యాఖ్యలు చేశారు. అంటే వాస్తవానికి ఈ టాపిక్ అట్లా ఎలా ఎందుకు వచ్చిందంటే, నేను అనుకోవడం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫామ్ అయిన మొదటి నుంచి కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి, ఆయన గవర్నమెంట్ ఇన్ని రోజులు ఉంటుందిలే, 3-4 వచ్చటే, తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదు, కాంగ్రెస్లో లీడర్స్ ఎక్కువ, ప్రతి ఒక్కరూ లీడర్స్గా ఫీల్ అవుతారు, ఈయన్ని ఎవరు ఉంచుతారులే, పైగా 80sలో అంటే 70s ఎండింగ్ 80sలో ఢిల్లీ నుంచి ఏ కవర్ వస్తే ఆ కవర్లో పేరు ఎవరిది ఉంటే వాళ్ళే ముఖ్యమంత్రి, అటువంటి రోజులు కూడా ఉండేవి కాంగ్రెస్లో. సో కాంగ్రెస్లో అటువంటి సంస్కృతి ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తే మారిపోతాడు, ఈయనకి ఎవరు, పైగా ఈయన మొన్నటి వరకు టీడీపీలో ఉండి ఇందులోకి వచ్చిన వ్యక్తి, ఈయనకి అంత ప్రాధాన్యత ఏంటి, పీసీసీ పదవిని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వ్యక్తి, ఇలా ఒకటి కాదు నాకు తెలిసి ఒక 20 వరకు రూమర్స్ ఉన్నాయి దీని మీద. అంటే ఇంకో రూమర్ రీసెంట్గానే విన్నది ఏంటంటే, చాలామంది సీనియర్స్ను ఇంకా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అంగీకరించలేకపోతున్నారు సొంత పార్టీలోనే అన్నట్టు కూడా వ్యాఖ్యలు. అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎలాగైతే సీనియర్స్ చాలా వరకు ఇబ్బంది పెట్టారో, సో ఈయన కూడా అలాగే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బట్ ఈయనకి రాహుల్ గాంధీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి ఈయనకి భయమే లేదు, ప్రాబ్లం లేదు అంటున్నారు. కానీ మొన్నటికి బీజేపీ నేత లక్ష్మణ్ గారు కూడా ఏమన్నారంటే, ఎలక్షన్స్ తర్వాత ఏదైనా జరగవచ్చు, ప్రభుత్వం ఉండొచ్చు, కూలిపోవచ్చు అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఇవన్నీ వ్యాఖ్యల మీద ఇప్పుడు ఆయన పదవి ఉన్నాడు, ఒక్కొక్కటిగా డెసిషన్స్ తీసుకుంటున్నాడు, వాళ్ళు చెప్పిన 6 పథకాలు ఏవైతే ఉన్నాయో 6 పథకాలకు సంబంధించి కూడా ఎప్పుడు ఫుల్ఫిల్ చేద్దామా, ఎప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుందామా అన్నట్టుగా తపన పడుతున్నాడు ఆయన. కానీ హడ్డిల్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కూడా ఆర్టీసీ బస్సులో ఆ మహిళలందరికీ ఫ్రీ అన్నారు, ఇప్పుడేం చూస్తే అన్ని మెలిగి పెట్టారు అంటే బాగుంది. ఇక్కడ ఓటర్లకే ఇస్తారు, బయట రాష్ట్రం నుండి ఓటర్లకు ఎందుకు ఇస్తారు, వాళ్ళ వల్ల ఏంటి ప్రయోజనం, అంతే కదా. అలాగే 200 యూనిట్లు అన్నారు, గ్యాస్ సిలిండర్ 500 అన్నారు, ఇవి కూడా తెల్ల కార్డు ఉన్న వాళ్ళకే అని అంటున్నారు, ముందు అలా చెప్పలేదు కదా. అంటే ఏదైనా అంతే, షాప్లో ఉంటుంది 50% వరకు డిస్కౌంట్ అంటాడు, తీరా అక్కడికి వెళ్ళి చూస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, 50% డిస్కౌంట్ అన్నీ సపరేట్గా పెడతాడు, ఇందులో మాత్రం 50% సార్, అవన్నీ డిస్కౌంట్ లేవు సార్ అంటాడు బట్టల షాప్. మీరు ఎప్పుడైనా చూసారా? సో ప్రతిదానికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉంటుంది. సో దీనికి కూడా అలా చేశారు కాబట్టి కొంతమంది ఇలా అంటున్నారు, కొంతమంది అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఓవరాల్గా ఈ రూమర్స్, ఈ కథనాలు, బీఆర్ఎస్ మళ్ళీ బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, కాంగ్రెస్ని ఖచ్చితంగా కూలగొట్టేస్తారు, ఇట్లాంటి రకరకాల వార్తలు వింటున్న నేపథ్యంలో ఈయన నాకు వాళ్ళకు మానవ బాంబులా తయారయ్యారు, మానవ బాంబులాగా నా ప్రభుత్వాన్ని కోల్చేయాలనుకుంటున్నారు అన్నట్టుగా ఈయన మాట్లాడిన వ్యాఖ్యల్ని వాళ్ళు ఎలా తీసుకుని ఏం చేశారు, కౌంటర్ దాఖలు చేశారు కేటీఆర్ గారు. ఎట్లా, మీరు మమ్మల్ని మానవ బాంబులు అనడం కాదు, మీ టీంలోనే మానవ బాంబులు ఉన్నాయి, మీ టీంలోనే ఒకళ్ళు ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళు, ఒకళ్ళు నల్గొండ జిల్లాకు చెందిన వాళ్ళు అన్నట్టుగా కూడా కామెంట్స్ చేశారు. అంటే ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఒకప్పుడు టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు కానీ, లేదా వైసీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు కానీ ఉన్నారు అందులో. సో వాళ్ళు కాంగ్రెస్ నుంచి వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే ఇంకెవరైనా ఉంటే వాళ్ళు బలగంతో వేరేగా వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదోసి వచ్చారు కూడా గతంలో కొన్ని మనం వార్తలు విన్నాం. అంటే ఆ ఎమ్మెల్యే వెనుక ఒక 17-18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఆయన అనుకుంటే కనుక మొత్తం ఎందుకంటే 64 మందే కదా ఉన్నది కాంగ్రెస్కి సపోర్టు. సో 64 మందిలో 17-18 మంది పోతే ఇంకెంతమంది ఉంటారు, ఒక 56 మంది ఎంతమంది ఉంటారు, 46 మంది మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇబ్బంది. సో ఇట్లాంటి నేపథ్యంలో కోల్చాలని చూస్తున్నారు. అది ఖమ్మం జిల్లాకు చెందిన మానవ బాంబు ఉన్నారు, అలాగే నల్గొండ జిల్లాకు చెందిన మానవ బాంబులు కూడా ఉన్నారు. నల్గొండ జిల్లాలో కుటుంబ నేపథ్యంతో కూడిన నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళే మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని పక్కకు తప్పి వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నారు, వాళ్ళే అసలైన మానవ బాంబులు అన్నట్టుగా ఈయన కామెంట్ చేస్తారు. అంటే ఎట్లా అయిపోయిందంటే, ఒకప్పుడు హుందాగా ఉండే వ్యాఖ్యలు ఇప్పుడు మరి చెప్పక ఇంకా పక్క రాష్ట్రం చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి. సన్నాసి 420 నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నేతల్ని, అధికారంలో ఉన్న వాళ్ళని కూడా.
సో ఇక్కడ కూడా కేటీఆర్ గారు ఇండైరెక్ట్గా కొంతమంది పేర్లు ప్రస్తావించకుండా ఆయా జిల్లాలకు చెందిన వ్యక్తులు, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తులు మీ వెనకే ఉన్నారు, వాళ్ళు ఏ క్షణమైనా మా బాంబు పేల్చొచ్చు, వాళ్ళే మానవ బాంబులుగా ఉండొచ్చు, అప్పుడు మీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎట్లా అయిపోయిందంటే నిన్నటి కూడా కేటీఆర్ గారు అదే రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళిపోతారని, లేదంటే నరేంద్ర మోడీతో సఖ్యంగా మాట్లాడారు కాబట్టి ఈయన నరేంద్ర మోడీనే కోరుకుంటున్నాడని రకరకాలుగా వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఎంతమంది అభిమానులు ఉంటారో అంతకు రెట్టింపు సంఖ్యలో విమర్శకులు కూడా ఉంటారు. దట్టు రాజకీయాల్లో అది సర్వసాధారణం. ఎట్లాగంటే మనం ఒక కౌంటర్ వేసామంటే దానికి ఒక 10 కౌంటర్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, రెడీ ప్రిపేర్ అయిపోవాలి. అవి ఏవి కూడా ఇక్కడ వరకే రాణించాలి తప్ప మెదడులోకి ఎక్కించుకోవడం. ఇలా వచ్చాయా, ఇలా వెళ్ళిపోయా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖం చూడడానికి కూడా నాకు నచ్చదు అన్నట్టుగా కామెంట్స్ చేశారని అప్పట్లో వైరల్ అయింది సోషల్ మీడియాలో. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే ముఖ్యమంత్రికి వెళ్ళి చూడడానికి వెళ్ళారు. సో అదొకటి తిప్పుకొట్టినట్టు అయింది కదా. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి 4-5 సార్లు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఒక్కసారి కూడా వెళ్ళి కలవలేదు, ఒక్కసారి కూడా ఆయన గౌరవంగా ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఆహ్వానించలేదు. బట్ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆయన వెళ్ళారు, స్వీకరించి తీసుకొచ్చారు, స్టేజ్ మీద పక్కన కూర్చొని మాట్లాడారు. సో ఒక్కసారి ఎట్లా అయిపోయింది ఇమేజ్, కంపేర్ చేసుకుంటారు కదా. అరే ఈయన కనీసం ఆయనకి వెళ్ళి కలవలేదు, ఈయన మాత్రం వెళ్ళి కలిశాడు, తీసుకొచ్చాడు, రాష్ట్రం కోసం మాట్లాడాడు, అబ్బా ఈడ్రా రాజకీయ నాయకుడు. అంతే కదమ్మా. ఇప్పుడు మనసులో ఎన్నేనుండే, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ బద్ధ శత్రువులు, ప్రతిపక్షాలు, ఎప్పుడు ఆ రెండు యాంటీవే. సో అటువంటి కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి, అటువంటి బీజేపీ తరపున ప్రధాని వచ్చినప్పుడు మనసులో మీకు ఎన్ని ఉండని, ఆయన అంటే నచ్చకపోని బయటికి మనం నవ్వుకొని నమస్కారం మోదీజీ అంటే ఎంత ఇది ఉంటుంది. ఆయన కూడా తెలుసు ఇటు దొంగ నమస్కారాలు పెడుతున్నాడు అని అనుకోవచ్చు, కానీ అది కాదు, బయటపడకూడదు. ఇప్పుడు మీ మీద నాకు ఎంత కోపం ఉన్నా ఏమో బాగున్నారా అని అదే రాజకీయం. మీరు కనబడగానే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతే అదేం రాజకీయం. ఆయన ప్రజల్లో కానీ ఓటర్లో కానీ నచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు అందరూ కూడా. బట్ అందరికి కూడా అభివాదం చేయాలి, చెయ్యి ఊపాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, వాళ్ళ అవసరమైతే వాళ్ళు ఎంగిలి తినాలి, వాళ్ళు పక్కన కూర్చొని తినాలి, ఆ బోరింగ్ దగ్గర స్నానం చేయాలి. రాజకీయ నాయకుడు అంటే అదే. అలా కాదు నాకు నచ్చదు, చిచి నాకు వాళ్ళ చెమట వాసన అంటే నచ్చదు, వాళ్ళు గలీజ్గా ఉంటారని అంటే ఎవడు ఆదరించి రాజకీయ ఎవడు ఓటేయడు. రాజకీయ నాయకుడు అంటే లోపల ఎంత ఫీలింగ్ ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ అని అన్నాను. సో కేసీఆర్ గారు అలా చేయకుండా మోదీ గారు వచ్చిన 4 సార్లు కూడా పోలేదు, బట్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు కదా. ఆ కంపారిజన్ వచ్చేస్తుంది కదా. ఆ కంపారిజన్ వచ్చినప్పుడు కేటీఆర్ గారు వెంటనే కౌంటర్ వేసేసి ఈయన బీజేపీలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, అందుకే నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి అండదండలు కావాలంటున్నాడు. అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అండదండలు కావాలి రాష్ట్రానికి. కేంద్రం అంటే ఏంటి, 29 రాష్ట్రాలు పరిపాలించేదే కేంద్ర ప్రభుత్వం. దానికంటూ సపరేట్గా ఒక ఇల్లు ఉంటుందా? లేదు కదా. రాష్ట్రాలు రాష్ట్రం అంటే ఎవరు, మళ్ళీ జిల్లాలు, మండలాలు, గ్రామాలు, అంతే కదా. ఒక్కొక్కటిగా కదా పరిపాలన సులువు చేసుకున్నారు. సో రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతారు. నేను మోదీ గారు అదే చెప్పారు, మీరు నాకు సహకారం కావాలి, ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ నెల రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపు మీరు రిలీజ్ చేయండి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఆయన కూడా ఏమన్నాడు, మాకు పార్టీలు ప్రభుత్వాలతో సంబంధం లేదు, మేము కేంద్ర ప్రభుత్వం అంటే 29 రాష్ట్రాలకి మేము ప్రభుత్వమే, మేము అందరినీ ఒకేలా చూస్తాం అన్నట్టుగా ఆయన కూడా అలాగే చెప్పాడు. ఆయన రాజకీయ ప్రస్థానం తేలేదు, ఈయన రాజకీయ ప్రస్తావన తేలేదు. సో అదే మోదీ గారు మళ్ళీ పటాన్చేరు సభకి వెళ్ళేసరికి కాంగ్రెస్ను దిగిపట్టారు, నానా మాటలు అన్నారు. అది కామన్, అది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అంత హుందాగా నడుచుకున్నప్పుడు ప్రధానమంత్రి కూడా అంతే హుందాగా నడుచుకోవాలి, అది సభా మర్యాద. అలా కాకుండా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన ఉంటున్న కూడా కాంగ్రెస్ని విమర్శిస్తే ఇదేంట్రా ఈయన ఎంత మోదీ ఎంత ముఖ్యమంత్రి అంత హుందాగా మాట్లాడు, ఈయనేంటి ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు అనుకోరా, ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది కదా. అందుకు ఇద్దరూ చాలా చాకింగ్గా నడుచుకున్నారు. ఆ నడుచుకోవడం అనేది ఈ బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చినట్టు జీర్ణం అయినట్లేదు, నచ్చినట్లేదు. అందుకు ఇక కౌంటర్ మీద కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడా తగ్గకుండా ఆయన కూడా కౌంటర్ మీద కౌంటర్లు వేస్తున్నారు.